భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ఏర్పాట్లు అన్నింటిని కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు. ప్రత్యేక ఆకర్షణగా ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగొద్దు అని ఒక టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేసి ఒక అద్భుతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ పుష్కరాలను నిర్వహిస్తున్నందుకు అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పుష్కరాలు మొట్టమొదటిసారి రావడం జరిగింది. అటు ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు. పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. అందుకే ఈరోజు తప్పులు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు అనుకోకుండా కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. అందుకే భక్తులందరూ ఈ ప్రాంతానికి వచ్చి సరస్వతి పుష్కరాలలో గోదావరి నదిలో ఈరోజు పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాల్సిన అవసరం ఉంది.